హాయ్ ఆల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. బట్ కామెంట్ సెక్షన్‌లో చెప్పండి మీరెలా ఉన్నారు అనేది. అండ్ ఈరోజు మనం సింపుల్‌గా సాంబార్ ఎలా చేసుకోవాలో చూసుకుందాం. దానికి ఒక కళాయి తీసుకొని, దానిలో కొంచెం ఆయిల్ వేసుకొని, అలాగే ఒక 4 ఎండుమిరపకాయలు, 4 వెల్లుల్లి, 2 పచ్చిమిర్చి, అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయని క్యూబ్స్‌లా కట్ చేసుకొని, వేసుకొని అవి కొంచెం మగ్గే వరకు తిప్పుకోండి. కొంచెం మగ్గిన తర్వాత దానిలో మనం కట్ చేసుకున్న కూరగాయలు, ఆ రోజు ఏ కూరగాయలుంటే అవి వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ సొరకాయి, టమాటో అలాగే వంకాయ వేసుకున్నా. చాలామంది బెండకాయలు వేసుకుంటారు. అలాగే క్యారెట్ వేసుకుంటారు, పొటాటో వేసుకుంటారు. సో, ఆ రోజు ఉండే అవైలబిలిటీని బట్టి ఏ కూరగాయలైతే ఉంటాయో అవన్నీ వేసుకోండి. వేసుకున్న తర్వాత దీనిలో కొంచెం మగ్గే వరకు ఇదంతా మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకోండి. దీనిలో కొంచెం మగ్గేటట్లు మగ్గే ముందు దీనిలో కొంచెం పసుపు, అలాగే కొంచెం ఉప్పు వేసుకొని మంచిగా తిప్పుకోండి. కొంచెం పచ్చివాసన పోతుంది అని అనుకున్నాక దీని మీద మనము నేనైతే ఇదంతా కుక్కర్‌లో చేస్తున్నాను. సో, కుక్కర్‌లో అయితే బెస్ట్, త్వరగా కూరగాయలు ఉడికిపోతాయి. సో, అందుకని దీనిలో పెట్టుకుంటున్నాను. అండ్ దీనిలో కొంచెం కారం, రుచికి సరిపడా కూరగాయలకి ఎంత పడుతుందో అంత కారం కూడా వేసుకొని ప్రెషర్ కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక 4 విజిల్స్ రానివ్వండి, సరిపోతుంది. మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకోండి. హై ఫ్లేమ్‌లో పెట్టుకోవద్దు. అండ్ ఈ ఉడికినదంతా కూడా నేనొక సాంబార్ దేనిలో అయితే చేస్తానో దానిలోకి షిఫ్ట్ చేసేసుకున్నామనమాట. షిఫ్ట్ చేసుకొని ఈ కుక్కర్‌లో మళ్ళీ మనం పప్పు గూడా పెట్టుకోవాలి. సో, దీన్ని పక్కన పెట్టేసేద్దాము. ఇప్పుడు కుక్కర్‌లో మనం కందిపప్పును వేసుకొని, దాన్ని లైట్‌గా ఫ్రై అయిన తర్వాత దానిలో కొంచెం వాటర్ వేసేసుకొని, దీన్ని గూడా పక్కన విజిల్ పెట్టేసుకొని పక్కన పెట్టుకోండి. ఒక 4 విజిల్స్ రానివ్వండి. ఆ లోపల మనం చింతపండుని, ఒక నిమ్మకాయ సైజంత చింతపండుని పక్కన పెట్టుకొని దానిలో వాటర్ పోసుకొని, ఆ వాటర్‌ని ఎక్స్ట్రాక్ట్ చేసి ఉంచుకోవాలి. అండ్ ఇప్పుడు కందిపప్పు అయిపోయింది కదా! దానిలో మనం ఈ వాటర్‌ని కూడా కొంచెం పోసేసుకొని, మొత్తం కలిపేసుకొని, మనం కూరగాయలు పక్కన పెట్టుకున్నాం కదా! ఆ కూరగాయల మిశ్రమంలో ఇదంతా కూడా వేసేసుకోవాలనమాట. వేసుకున్నాక దానిలో మనకి ఉప్పు అదంతా సరిపోతుందో లేదో చూసుకోవాలి. చూసుకొని అండ్ వాటర్ కూడా ఇప్పుడు సరిపోతుందో లేదో చూసుకోవాలనమాట. వాటర్ కావాలి అని అనుకుంటే ఇంకొంచెం పోసుకొని దాన్ని స్టవ్ మీద పెట్టుకోవాలి. అండ్ లాస్ట్‌లో కొంచెం సాంబార్ పొడి వేసుకొని లైట్‌గా ఉంటే కొత్తిమీర కూడా వేసుకోండి. చాలా బావుంటుంది. ఇదంతా మరిగించండి. ఎక్సలెంట్ టేస్ట్ వస్తుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో టెక్స్ట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్ యూ.